వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒకప్పుడు రాజకీయాలు అంటే నాయకులు మైక్ పట్టుకొని గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వడం. కానీ ఆ ట్రెండ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. రాజకీయాలు నాయకుల చేతుల్లోంచి సామాన్యుల స్మార్ట్ ఫోన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు యువత న్యూస్ పేపర్లు చదవడం లేదు, టీవీ డిబేట్లు చూడటం లేదు. వాళ్లకు ఏదున్నా 30 సెకండ్ల రీల్లో లేదా ఒక చిన్న ఫార్వర్డ్ మెసేజ్ లో అర్థమైపోవాలి. సరిగ్గా ఈ సైకాలజీని పట్టుకునే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఇంతకాలం డిజిటల్ పాలిటిక్స్ లో బీజేపీకి ఎదురు లేదు అనుకున్న టైంలో ఇప్పుడు విపక్షాలు నేటి యువత ఇన్స్టాగ్రామ్ ద్వారా సరికొత్త రాజకీయ సవాలును విసురుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ విషయంలో ఈ రెండు తరాల మధ్య అంతరం స్పష్టంగా కనిపిస్తుంది. యువతరం ఆలోచనలు, వారి సమాచార వేదికలు మారిన కొద్దీ పార్టీలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. ఇది దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తుంది. అసలు వాట్సాప్ జనరేషన్ బీజేపీకి ఎలా బలమైంది, ఇన్స్టాగ్రామ్ జనరేషన్ ఎందుకు సవాలు విసురుతోందో ఇప్పుడు చూద్దాం. వాట్సాప్ జనరేషన్ అనగానే మనకు హిందుత్వ భావజాలం బలంగా ఉన్న ఒక తరం గుర్తుకు వస్తుంది. వీళ్ళు వాట్సాప్ గ్రూపుల ద్వారా బీజేపీ సిద్ధాంతాలను, ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రచారం చేశారు. 2014, 2019 ఎన్నికలలో బీజేపీ విజయానికి ఈ వాట్సాప్ ప్రచారం ఒక ప్రధాన కారణమని చెప్పాలి. ఫార్వర్డ్ మెసేజ్లు, మీమ్స్, షార్ట్ వీడియోల ద్వారా పార్టీ సందేశాలు కోట్లాది మంది ప్రజలకు చేరాయి. బీజేపీకి ఈ వాట్సాప్ ప్లాట్ఫామ్ ను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో మంచి పట్టు ఉంది. మరి దీన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది యువకులు తమ కుటుంబ వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వస్తున్నట్లు ఆన్లైన్ లో ప్రకటించడం సంచలనం సృష్టిస్తుంది. ఈ గ్రూపులు కేవలం మతపరమైన, రాజకీయ సంకుచిత ఆలోచనలకు, నియంత్రణలకు కేంద్రాలుగా మారాయనేది వారి ప్రధాన ఆరోపణ. ఇది ఖచ్చితంగా బీజేపీకి ఒక కొత్త సవాలు. నిజానికి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ చాయ్ పే చర్చ వంటి కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించడం ప్రారంభించారు. బీజేపీ ఐటీ సెల్ 2007లోనే ప్రారంభమైందని, 2013 నుంచే వాట్సాప్ గ్రూపులను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టిందని నివేదికలు చెబుతున్నాయి. లక్షలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులు ఈ గ్రూపుల ద్వారా పార్టీ సందేశాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ డిజిటల్ వ్యూహం పార్టీకి అపూర్వమైన ప్రభావాన్ని చూపింది. అయితే ఇన్స్టాగ్రామ్ జనరేషన్ పూర్తిగా భిన్నమైనది. మరి మీరు వాట్సాప్ కంటే ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీరు సమాచారాన్ని చదవడం కంటే చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ యువతరం చాలా వరకు ప్రశ్నించే తత్వంలో ఉంటారు. సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ తరం ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై, నిర్ణయాలపై తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, మీమ్స్, రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా తమ గళాన్ని వినిపిస్తుంది. బీజేపీకి ఇన్స్టాగ్రామ్ ప్రపంచాన్ని నియంత్రించడం కష్టంగా మారింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వ ప్రతిస్పందన, నిరుద్యోగుల సంఖ్య పెరుగుదల, ధరల పెరుగుదల, పౌరసత్వ సవరణ చట్టం వంటి వివాదాస్పద విధానాలు ఈ యువతరం ఆగ్రహానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. కాక్రోచ్ జనతా పార్టీ వంటి ఆన్లైన్ ఉద్యమాలు యువతలోని అసంతృప్తికి ప్రతీకగా నిలిచాయి. ముఖ్యంగా వైద్య ప్రవేశ పరీక్షలలో పేపర్ లీక్లు, విద్యా వ్యవస్థలోని లోపాలపై యువతరం తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఈ డిజిటల్ నిరసనలు తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి చేరుతూ సాంప్రదాయ నిరసనల కన్నా భిన్నమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ అంతరం తల్లిదండ్రులు, పిల్లల మధ్య కూడా కనిపిస్తుంది. తమ పిల్లలకు వాట్సాప్ పంపిన మెసేజ్లు కనీసం చూడటం లేదని చాలా మంది తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లలు ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి ప్లాట్ఫామ్లలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి వారిని సెర్చ్ చేసేందుకు ప్రయత్నిస్తే వారిని అసలు గుర్తించలేకపోతున్నారు. ఇది వాట్సాప్ జనరేషన్, ఇన్స్టాగ్రామ్ జనరేషన్ మధ్య ఉన్న స్పష్టమైన అంతరాన్ని సూచిస్తుంది. ఇదే అంతరం బీజేపీ నియంత్రణలోనే భారత ప్రభుత్వానికి, దేశంలోని యువతరానికి మధ్య కూడా విస్తరిస్తోంది. ఇది కేవలం సాంకేతిక వ్యత్యాసం మాత్రమే కాదు, ఆలోచనల, దృక్పథాల వ్యత్యాసం. యువతరం సాంప్రదాయ రాజకీయ ధోరణులను ప్రశ్నిస్తూ కొత్త సామాజిక రాజకీయ మార్పులను కోరుకుంటున్నారు. ఇది దేశ భవిష్యత్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. పరిస్థితిలో
ఈ పరిస్థితిలో ప్రభుత్వ ప్రతిస్పందన ఎలా ఉందంటే యువతరాన్ని నియంత్రించడానికి బల ప్రయోగం ఒక్కటే మార్గంగా చూపిస్తుంది. జాతీయ భద్రత, శాంతి భద్రతల పేరుతో నిరసనలను అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇది దేశంలోని భౌగోళిక సామాజిక అంచులలో కొంతవరకు విజయవంతం కావచ్చు. కానీ పట్టణ ప్రాంతాలలో విద్యావంతులైన యువతరం మధ్య ఈ బలప్రయోగం మరింత వ్యతిరేకతను పెంచుతుంది. యువతరం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాలని కోరుకుంటున్నారు. వారి గళాన్ని అణిచివేయడానికి చేసే ప్రయత్నాలు మరింత తీవ్రమైన ప్రతిస్పందనలకు దారితీయవచ్చు. బీజేపీకి ఇన్స్టాగ్రామ్ జనరేషన్ ను అర్థం చేసుకోవడం, వారిని కలుపుకొని పోవడం చాలా ముఖ్యమైనది. ఇన్స్టాగ్రామ్ జనరేషన్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను ప్రతిపక్ష పార్టీలు గుర్తించి వాటిని తమ రాజకీయ ప్రచారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. యువతరం ఎదుర్కొంటున్న సమస్యలను, వారి డిమాండ్లను వినిపించడం ద్వారా ప్రతిపక్షాలు తమ మద్దతు బేస్ ను విస్తరించుకోవాలని చూస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో ఈ డిజిటల్ అంతరం యువతరం వైఖరి కీలక ప్రభావాన్ని చూపగలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మార్పు, తరం ఆలోచనల మార్పు రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వాట్సాప్ జనరేషన్ ద్వారా బలం పుంజుకున్న బీజేపీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండు తరాల మధ్య అంతరం కేవలం సాంకేతిక పరమైనది కాకుండా సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంతరం కూడా. యువతరం గొంతుకను అర్థం చేసుకోకుండా వారిని బలవంతంగా అణిచివేయడానికి ప్రయత్నిస్తే అది దీర్ఘకాలంలో ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ మారుతున్న ధోరణులకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ఎలా తమ వ్యూహాలను మార్చుకుంటాయో చూడాలి.